హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన టమాటా పప్పుని వెల్లుల్లి వేసి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా ఎంత బాగుందో. అది కూడా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే దాని టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. ఏదైనా మనం గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మనం ముందుగా ఒక కప్పు కందిపప్పుని గిన్నెలో తీసుకొని దాన్ని బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఉడకపెట్టుకుందామండి. ఈ టమాటా పప్పుకి కావాల్సిన పదార్థాలు అనేది ఇప్పుడు నేను చూపిస్తా. ఇలా బాగా వాష్ చేసుకొని దీన్ని ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఒక 4 టమాటోలని 5 పచ్చిమిర్చీలని ఇలా కట్ చేసుకోవాలి. కొద్దిగా మెంతి కూర తీసుకున్నాను, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక వెల్లుల్లి గడ్డ పొట్టు వలిచి పెట్టుకున్నాను, 2 ఎండుమిర్చీలని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా పప్పుని ఉడకపెట్టుకోవాలండి. ఇలా పప్పు ఉడికిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి ఉడుకుతున్న పప్పులో. ఇప్పుడు మనం ముందుగా టమాటోలని వేసుకుందాం. ఈ టమాటోలని వేసి దాన్ని ఉడకనిద్దామండి. పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత మనం టమాటోలని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని టమాటోలు కూడా బాగా ఉడికేంత వరకు దాన్ని ఉడకపెట్టుకోవాలి మూత పెట్టేసి. చూసారా మంట ఎంత మంచిగా మండుతుందో. చాలా బాగుంటుంది గ్యాస్ మీద కంటే కూడా. ఇలా మనం కట్టెల పొయ్యి మీద చేసుకున్నప్పుడు ఎప్పుడైనా గిన్నెకి కొంచెం ఎర్రమట్ట అనేది రాసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి తోముకున్నప్పుడు కడిగినప్పుడు గిన్నె కంటిన మసి అనేది మంచిగా పోతుందండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత పప్పుకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆ టమాటా కానీ పప్పు అనేది కానీ ఇంకా ఫాస్ట్గా ఉడుకుతుందండి. మనకి పప్పు ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా టమాటా అంతా ఉడికిపోయిన తర్వాత 2 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 2 టీ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఉడకనిచ్చిన తర్వాత దింపి పక్కన పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ నచ్చుతుంది. ఇప్పుడు దించి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఈ పప్పులోకి పోపు అనేది పెట్టుకుందాం. దీనికోసం ముందుగా ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోవాలండి. ఇప్పుడు వేగిన తర్వాత కొద్దిగా మెంతికూర యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మెంతికూరతోని పప్పు అనేది చాలా టేస్ట్ వస్తుందండి. ఇలాగా ఫ్రై కావాలి. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కంపల్సరీ వేసుకోవాలి. దీంతో కూడా చాలా ఫ్లేవర్ అనేది వస్తుంది పప్పుకి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని
దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా ఫ్రై కావాలి. ఇలా పచ్చితనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని అంతేనండి, పోపు పెట్టుకోవడమే. ఇలా ఫ్రై కావాలండి. ఇప్పుడు ముందుగా మనం ఒక గంటలోకి కొద్దిగా పప్పు అనేది తీసుకుందామండి. ఈ పప్పుని పోపులో వేసి దీన్ని ఇలాగా డైరెక్ట్గా ఆ పప్పు ఉన్న గిన్నెలోకి వేయాలండి. ఇలా అయితే పోపు అనేది మొత్తం పప్పులోకి వెళ్తుందండి నీట్గా. అలాగే పప్పులోకి కూడా చాలా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఎప్పుడైనా ఇలాగే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ పప్పులోకి ఇంకాస్త కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని మంట మీద పెట్టుకుందామండి మనం. ఇప్పుడు దీన్ని కాస్త బాయిలింగ్ పాయింట్కి వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి అలాగే మంట మీద. ఇలా బాయిల్ అవ్వనివ్వాలండి. అంతే అండి, దించుకోవడమే. మనకి టేస్టీగా సింపుల్గా టమాటా పప్పు వెల్లుల్లి వేసి ఎలా చేసుకోవాలో చూసాం కదా ఈ వీడియోలో. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.